కేటీఆర్ హరీష్ రావు ముప్పేట దాడి ప్రారంభించారు. అందులో ఆర్ఆర్ఆర్ బాధితులు రైతులు వచ్చి హరీష్ రావును కలిశారు. ఇందులో ప్రభుత్వం దిగి రాకపోతే కనుక వాళ్ళ పక్షాన పోరాడతానంటూ పక్కన హరీష్ రావు ప్రకటించారు. భువనగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బాధితులకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేత హామీ ఇప్పించి ఇప్పుడు మాట మార్చడం దౌర్భాగ్యం అంటూ ఇదెక్కడి న్యాయం, ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట, మాట మార్చడం మీ విధానమా, ప్రజలను మభ్యపెట్టడమే కాంగ్రెస్ పద్ధతి అంటూ విరుచుకుపడ్డారు. మరొక వైపును చూస్తే హైడ్రా మీదన కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల గూళ్ళు కూలుస్తున్నారంటూ మండిపడ్డారు. హైడ్రా పేరుతో పేదవాళ్ళ బతుకులు రోడ్డు మీద వేస్తున్నారు కేటీఆర్ అన్నమాట. ఇది గరీబోళ్ళకో న్యాయం, సీఎం అన్న తిరుపతి రెడ్డికో న్యాయం, దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకో. హైదరాబాద్లో అక్రమంగా పర్మిషన్ ఇచ్చింది మీ కాంగ్రెసే కదా, పేదవాళ్ళ ఇళ్లను కూలుస్తామంటే బీఆర్ఎస్ ఊరుకోదు, వాళ్ళకి అండగానే ఉంటుంది అన్నటువంటిది ప్రకటించుకొచ్చారు. రేవంత్ రెడ్డి కుటుంబం రాష్ట్రాన్ని పంచుకుని స్వైరవిహారం చేస్తూ దోచుకుంటున్నారు. మాదాపూర్లో తిరుపతి రెడ్డి కమిషనర్ దుకాణం తెరిచిండని శేర్లింగంపల్లి ఎమ్మెల్యేని చెప్పిండు. శేర్లింగంపల్లిలో ఉప ఎన్నిక ఖాయం, బీఆర్ఎస్ గెలుపు పక్క. తెలంగాణ భవన్లో శేర్లింగంపల్లి పార్టీ కార్యకర్తల సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో కాంగ్రెస్కు ఓటు వేయలేదని ప్రజలపై పగబట్టాడు. ఆటో డ్రైవర్లు, బస్తీవాసులు, పేదల మీద సీఎం పగబట్టాడు. సీఎం అన్నకు ఒక న్యాయం, గరీబోళ్ళకు ఒక న్యాయమా, తిరుపతి రెడ్డిని ముట్టాలంటే ఆయనకి అన్ని భద్రతలు కల్పించారు. బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారంటూ ఓ నోటీసు డ్రామా చేసి స్టే తెచ్చుకునేట్టు చేశారు. కానీ గరీబోళ్ళు పుస్తకాలు సామాన్లు తీసుకుంటామంటే కూడా వాళ్ళకి సమయం ఇవ్వట్లేదు. బిల్డింగులు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తారు, పేదవాడిని నిర్దాక్షిణ్యంగా రోడ్డును పడేస్తున్నారు. మనం కన్స్ట్రక్షన్ చేసాం, ఈయన మాత్రం డిస్ట్రక్షన్ చేస్తుండు. మనం డబుల్ బెడ్రూములు, ఫ్లైఓవర్లు, ఎస్టీపీలు కట్టాం. ఈ ముఖ్యమంత్రి మాత్రం 9 నెలల బెదిరింపులు, కూలగొట్టుడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నాగార్జునకు సంబంధించినటువంటి నిర్మాణాన్ని కూల్చేశారు, మంచిదే మరి, కానీ పర్మిషన్ ఇచ్చింది ఎవడు పర్మిషన్ ఇచ్చిండు? వాళ్ళ మీద చర్యలు తీసుకోదమ్ముంటే పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్సే. మనం ఆక్రమణలు ప్రోత్సహించామంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని బయటికి తీయండి, అవన్నీ మీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లే. నాగార్జునకు నోటీసులు ఇస్తే వాళ్ళు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. పట్టం మహేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు దమ్ముంటే కూలగొట్టు. పేదవాళ్లే దిక్కు లేక ఎక్కడైనా నాలాల మీద ఇల్లు కట్టుకుంటారు. మానవత్వం ప్రభుత్వం అయితే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, లేదంటే వాళ్ళకి వేరే ఇల్లు ఇవ్వాలా? నీకు నీతి ఏమైనా ఉందా? మేము కట్టిన 40,000 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఇళ్ళని పేదవాళ్ళకి ముందు ఇవ్వు. హైడ్రాకు చుట్టం లేకపోతే అనుముల తిరుపతి రెడ్డిని ఎందుకు వదిలిపెడుతున్నారు? పేదలకు అండగా ఉండేందుకు త్వరలోనే హైదరాబాద్ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెడతాం, వాళ్ళకి అండగా ఉండే కార్యక్రమాలను కేసీఆర్ గారి పర్మిషన్తో చేపడతాం. మాకన్నా ఎక్కువ పనులు చేసి ప్రజలకు మంచి చేయలేదంటే మేము ఊరుకోమంటూ ప్రకటించారు.